చూడాలి ఒకసారి, చూడాలి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న పటం పేరేం చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న పటం పేరేంటి? దీర్ఘ చతురస్రం. నా వైపు చూడాల. దీన్ని ఏమంటాము? ఎల్. దీన్ని ఏమంటాము? బి. ఈ లైన్ ఏమంటాము? కర్ణ. కర్ణాన్ని డితో సూచిస్తాం. ఓకే, నా వైపు చూడాల. ఎల్ అంటే అర్థం ఏంటి? పొడవు. బి అంటే ఏంటి? వెడల్పు. డి అంటే ఏంటి? కర్ణం. కర్ణం ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. కర్ణం ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. పొడవు ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడో తెలియదు కాబట్టి ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్లో మనకి 5 ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఏంది 5? కర్ణం. కర్ణం పొడవు సూత్రం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఎల్ అంటే ఎంత? 4 స్క్వేర్ అంటే ఎంత? 16. బి అంటే ఎంత? ఎక్స్. ఎక్స్ను స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్. ఇంతవరకు ఓకేనా? నా వైపు అండి. ఈ రూట్ అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. అవును, 5 స్క్వేర్ అంటే ఎంత? అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 9. 9 ఎలా వచ్చింది చెప్పండి? 25 మైనస్ 16 ఎంత వచ్చింది? 9. అర్థమైందా? ఈ ప్లస్ 16 ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్. 25లో 16 పోతే ఎంత? 9. అప్పుడు దీన్ని ఇలా రాయొచ్చా? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ ఏమయ్యా? క్యాన్సిల్. వాడిది ఎక్స్ వాల్యూ 3. అంటే ఎక్స్ అంటే పటంలో మనం ఏమనుకున్నాం? వెడల్పు. కాబట్టి వెడల్పు ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్. వెడల్పు ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్. ఇలా తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పటం పేరేమో మీరు చెప్పాలి. పొడవు వచ్చేసి ఎంత ఇచ్చాడంటేనా 8 ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. చూడండి ఒకసారి, పొడవు ఎంత? 8 సెంటీమీటర్. వెడల్పు ఎంత? 5 సెంటీ. మరి ఇది దీర్ఘచతురస్రమే కదా. దీనికి లోపల గీయాల పెద్ద వృత్తం. లోపలనా బయటనా? ఇప్పుడు కనిపిస్తున్న ఈ వృత్తాన్ని ఏమంటామంటే అంతరాళములో నిర్మించిన. అంతరాళం అంటే ఏంటి? లోపల గీచిన పెద్ద వృత్తము. ఓకేనా? దీన్ని ఏమనాలంటే అంతరాళంలో నిర్మించిన గరిష్ట వృత్తము అనాలి. ఓకే, ఈ వృత్తానికి వ్యాసార్థం ఎంత ఉందో కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి? వ్యాసార్థం. ఓకే, పలకండి గరిష్ట. పలకండి గరిష్ట అంతరవృత్త. అంతరవృత్త వ్యాసార్థము ఎంత ఉంటుందంటే వెడల్పులో సగం ఉంటుంది. దేంట్లో సగం ఉంటుంది? వెడల్పులో సగం ఉంటుంది. లోపల గీసిన వృత్తానికి ఎప్పుడైనా సరే వ్యాసార్థం అనేది దాని వెడల్పు ఎంతైతే ఉంటుందో దాంట్లో ఎంత తీసుకోవాలి? సగం తీసుకోవాలి. మరి వెడల్పు ఎంత ఉంది ఇక్కడ? 5. 5/2 అంటే 5లో సగం. 5లో సగం ఎంత? ఆన్సర్ ఎంత వచ్చింది? 2.5. 2.5. ఈ పదమ్మ ఒకసారి పలకండి. ఏమిచ్చాడు? గరిష్ట. పలకండి గరిష్ట అంటే పెద్దది. అంతరాళం. అంతర అంటే ఏంటి? లోపం. మరి ఒకవేళ దీని చుట్టూ బయట గీస్తే వృత్తం ఏమవుతుంది అని మళ్ళీ తర్వాత చెప్పుకున్నాం. పరివృత్తం. బాహ్యవృత్తం అనకూడదు, పరివృత్తము అనాలి. ఏమనాలి? చూడండి నా వైపు అంతరవృత్త వ్యాసార్థము. నా వైపు చూడడం లేదు మీరు. అంతరవృత్త వ్యాసార్థము వెడల్పులో సగం ఉంటుంది. పరివృత్త వ్యాసార్థము కర్ణము పొడవులో సగం ఉంటుంది. దేంట్లో సగం ఉంటుంది? కర్ణం. కర్ణం పొడవు సూత్రం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2. అర్థమైందా? రాసేసుకోండి. ఈ క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎన్నోది ఇది? 14. క్వశ్చన్ నెంబర్ 14 చూడు. ఓకే, ఇది దీర్ఘ చతురస్రం. ఏంటి ఇది? దీర్ఘ చతురం. చేయకూడదు, వినాలి. పొడవు ఎంత ఇచ్చాడంటే 12 ఇచ్చాడు. పొడవు ఎంత ఇచ్చాడు? 12. వెడల్పు ఎంత ఇచ్చాడంటే 5. ఇప్పుడు దీనికి ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 4 శీర్షాలు. చూడండి, దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని ఏమనుకున్నాం? బి. ఇది సి, ఇది డి అనుకుంటే ఓకే, ఇది దీర్ఘచతురస్రమే కదా. పరివృత్తము అంటే ఈ శీర్షాల గుండా పోవాల వృత్తం. దేని గుండా పోవాలా? శీర్షాల గుండా పోవాలి. ఓకే, ఒక దీర్ఘ చతురస్రానికి ఎన్ని శీర్షాలు ఉంటాయి? 4. ఆ 4 శీర్షాల గుండా పోయే వృత్తాన్ని పరివృత్తము అంటాం. సర్కిల్ అంటాం. ఏ సర్కిల్ ఈజ్ చూడాల. ఏ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఎవ్రీ వర్టెక్స్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఎవ్రీ వర్టెక్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ నోన్ యాజ్ సర్కమ్. నా వైపు లోపల భుజాలు 2 భుజాలను పొడవులను మాత్రమే తాకుతూ గీసిన లోపల గీసిన పెద్ద వృత్తాన్ని ఏమంటాము? అంతర వృత్తము అనాలి. బయట గీసిన వృత్తాన్ని ఏమనాలా? పరివృత్తం. ఈ పరివృత్తం అనేది
ఆ యొక్క దీర్ఘ చతురస్ర శీర్షాల గుండా పోతుంది. ఈ పరివృత్తానికి నా వైపు రండి, దీన్ని ఏమంటాము? వ్యాసార్థము అంటారు. ఏమంటామండి? వ్యాసార్థం. ఈ బయట గీసిన వృత్తానికి వ్యాసార్థం కనిపెట్టాలంటే పరివృత్త వ్యాసార్థము. పలకండి, పరివృత్త వ్యాసార్థం. క్యాపిటల్ R = కర్ణము బై 2 అనే ఫార్ములా తీసుకోవాలి. ఏ ఫార్ములా తీసుకోవాలి? కర్ణం. లోపల గీసిన వృత్తానికైతే వెడల్పు బై 2, పరివృత్తానికైతే బయట గీసిన అనకూడదు, మీరు చెప్పాలి. దీర్ఘ చతురస్రం యొక్క శీర్షాల గుండా పోయే వృత్తాన్ని ఏమంటాము? పరివృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? కర్ణము. ఆల్రెడీ మీకు తెలుసు, కర్ణం కనుక్కోవడానికి ఫార్ములా L² + B² / 2. ఓకేనా? అర్థమైందా? √. వాట్ ఈస్ ద L వాల్యూ? 12 మీన్ 144. ఓకే, ప్లస్ B² మీన్ 25 బై ఎంత? 2. ఓకేనా? 144 ఒక 25 ఎంత? 169. 169కి స్క్వేర్ రూట్ ఎంత? 13. సో ఆన్సర్ ఏమొచ్చింది? 13/2. 13/2 అంటే ఎంత? 6.5 సెంటీమీటర్. 6.5 సెంటీమీటర్. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, నా వైపు. లోపల గీసిన వృత్తాన్ని ఏమంటాము? గరిష్ట అంతరవృత్తము అంటారు. ఏమంటాము? గరిష్ట అంతర. లోపల గీసిన గరిష్ట అంతర వృత్తానికి వ్యాసార్థం కనుక్కోవాలంటే ఏ ఫార్ములా ఇచ్చేలా? వెడల్పు బై 2. శీర్షాల గుండా పోయే వృత్తాన్ని ఏమంటాము? ఈ పరివృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? కర్ణము బై 2. కర్ణం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? √L² + B². అర్థమైంది అనుకుంటా, రాసేసుకో. ఓకేనా? A² బై ఆర్ అండర్స్టాండ్? ఎలా అర్థమవుతుంది? సబ్జెక్ట్ అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి చదువుకున్నారనుకో ఇంకా లైఫ్లో మర్చిపోరు. ఎగ్జామ్లో ఏ బిట్ ఇచ్చినా చేయగలుగుతారు. అర్థమైందా? నేను మార్నింగ్ వస్తాను ఏమన్నాను? మిమ్మల్ని స్టూడెంట్స్గా కాదు టీచర్ లాగా మారుస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ చదవండి. వృత్తం గురించి హాఫ్ అన్ అవర్ చదవండి, అర్ధవృత్తం గురించి 10 నిమిషాలు చదవండి చాలు. ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఇంకా లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. ఓకేనా? మరి ఓకే, బదిరులకు వార్తలు అంటే నేను మాట్లాడను, నేను రాస్తుంటా బోర్డు మీద, మీరు చెప్పాలి. ఓకేనా? ఓకేనా? డన్. ఓకేనా? ఓకే, R² దట్స్ ఆల్. అర్థమవుతుందా? నేను ఏమన్నా మాట్లాడానా? అసలు నోరైనా లిఫ్ట్ చేశానా? చూడండి, మీరే చెప్పగలిగారు లేదా? అది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక్క 1 అవర్ చదివితే పిచ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? మరి చదువుతారా ఇంటికి వెళ్ళి 1 అవర్? రైట్, ఓకే, గో. నెక్స్ట్ టుమారో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం.